నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ నూతన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి. వినుకొండ నియోజకవర్గ జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం. రాష్ట్రంలో నూతనంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డొక్కు ఆర్టీసీ బస్సులను తీసివేసి నూతన బస్సులను కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నూతన బస్సులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల చేతుల మీదుగా ప్రారంభించారు. మరమ్మతులకు నోచుకున్న బస్సుల స్థానంలో నూతన బస్సులను ఆర్టీసీకి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వినుకొండ ప్రజలందరికీ అభినందనలు. ఆర్టీసీ డిఎం కోటేశ్వరరావు నాయక్ గారికి, అలాగే ఆర్టీసీ ఎండి గారికి, మంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. డొక్కు బస్సులతో నడిపినటువంటి డొక్కు పరిపాలన చూసాం. 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క బస్సు కూడా రాలే, కొత్త బస్సు వినుకొండకి. అలాగే రాష్ట్రంలో వచ్చిన కొత్త బస్సులు కూడా చాలా తక్కువ. వినుకొండలో ఒక్క బస్సు కూడా రాకపోవటం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో డొక్కు పరిపాలనకు ఒక నిదర్శనం. డొక్కు బస్సులతో నడిపించారు. కానీ ఈరోజు చంద్రబాబు గారి పాలనలో కొత్త బస్సులు వచ్చిన 2 నెలల్లోనే 13 బస్సులు, కొత్త బస్సులు వినుకొండ డిపోలో లాంచ్ చేశాం. 6 సూపర్ లగ్జరీలు, 4 ఎక్స్ప్రెస్లు, 3 పల్లె వెలుగులు, ఆ విధంగా మొత్తం 10 బస్సుల్ని ఈరోజు ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త బస్సుల్ని నవ చైతన్యంతో, నూతన ఉత్సాహంతో నవనిర్మాణం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఈరోజు ఆర్టీసీలో కొత్త పుంతల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా కోటేశ్వరరావు నాయక్ గారు ఒక డిఎంగా చాలా సమర్థవంతంగా చేస్తున్నారు. ఎక్కడైతే విద్యార్థుల సమస్యలు ఉన్నాయో వాళ్ళకి కాలేజీలకు అందించడానికి, స్కూల్స్కి అందించడానికి, వాళ్ళకి సకాలంలో వాళ్ళని స్కూల్కి, కాలేజీకి అందించడానికి బస్సుల టైమింగ్స్ని అడ్జస్ట్ చేసి కొత్త సర్వీసులు కూడా పునరుద్ధరించడం జరిగింది. అంటే ఆర్టీసీ లాభాల్లో నడిపించాలి. దాంతోపాటు లాభాల కంటే ముందు సేవా దృక్పథంతో ఈరోజు ఆర్టీసీని నడిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో సేవాభావం అనేది మర్చిపోయారు. ఆర్టీసీలో ప్రయాణికుల ఛార్జీలు
3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల మీద మొయ్యలేనటువంటి భారాన్ని మోపాడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఒక్క కొత్త బస్సు ఇవ్వకపోవటం జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా దురదృష్టకరం. ఈరోజు 13 బస్సులు ఒక వినుకొండ డిపోలోనే 13 బస్సులు తీసుకురావడం చాలా సంతోషం, అభినందనీయం. డిఎం కోటేశ్వరరావు నాయక్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకా మనం ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. పల్లెటూరులో ప్రయాణికులకి సౌకర్యంగా కొత్త రూట్లు ఆలోచించి డిఎం గారు కొత్త సర్వీసులు కూడా ఏర్పాటు చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు తిరుపతికి కూడా ఒక కొత్త బస్సు వేయటం, విజయవాడకి కొత్త సర్వీసులు, అంత కొత్త బస్సులతో సర్వీసుని మళ్ళీ నడిపించడం అనేది చాలా అభినందనీయం. సో ప్రజలకి మెరుగైన సేవలు అందించడం కోసం పల్లె వెలుగు బస్సుల్ని ఇంకా అవసరమైన కాడ సర్వీసులు పెంచాలని, గ్రామ సీమల్లో ప్రజలకు ఎక్కడైతే ప్రయాణికులకు సౌకర్యం కావాలో, కొత్త సర్వీసులు కావాలో వాటిని గుర్తించి కొత్త సర్వీసుల్ని నడిపించాల్సిందిగా నేను డిఎం గారిని కోరుతున్నా. దీన్ని ఎండీ గారి దృష్టికి కూడా, ఆర్టీసీ ఎండీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. అలాగే కొత్త డిపో నిర్మాణానికి కూడా ప్రణాళికల్లో ప్లాన్ తయారు చేసి దానికి ముందుకెళ్తాం. భవిష్యత్తులో ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి మన వినుకొండ డిపోని మోడర్నైజేషన్, అత్యాధునిక బస్టాండ్గా దీన్ని నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల పైన లోటు బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరికీ తెలుసు. కొంచెం సమయం పట్టినప్పటికీ మంచి మోడర్న్ బస్టాండు వినుకొండకి భవిష్యత్తులో తీసుకొస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి యాజమాన్యానికి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. హైర్ బస్సులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి బస్సు ఓనర్స్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. వినుకొండ డిపో సిబ్బంది అంతా కూడా డిఎం గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. క్లీనింగ్ విషయంలో అంటే కొంచెం ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉందో దాన్ని వెంటనే, అలాగే గుంటలుగా ఉన్న కాడ అవన్నీ కూడా బాగు చేయించాలని చెప్పిన వెంటనే డిఎం గారు స్పందించి వెంటనే చక్కగా చేశారు. ఆర్ఎం గారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులోని కేజీఎల్ ఫంక్షన్ హాల్లో వినుకొండ నియోజకవర్గ జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి అసోసియేషన్ నాయకులు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు తమ పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. వారికి కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టించి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు దుశ్శాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా జర్నలిస్టు సోదరులకు ఇన్సూరెన్స్లు పంపిణీ చేశారు. ఆల్ ఇండియా లెవెల్లో వినుకొండ ప్రాంతం నుండి 3వ ర్యాంక్ ఇండియా స్థాయిలో వంగవల్లి బ్రహ్మం ఫోటోగ్రఫీలో రాణించడం ఎంతో గర్వకారణంగా ఉందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా ఆల్ ఇండియా ఫోటోగ్రఫీలో వినుకొండ నియోజకవర్గం నుండి 3వ ర్యాంకు ఇండియా స్థాయిలో సాధించిన వంగవల్లి బ్రహ్మంకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా దుశ్శాల్వాలతో ఘనంగా సత్కరించి నగదు బహుమతి అందజేశారు. నూతన తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులు శ్రద్ధగా పనిచేసి ప్రజలకు, ప్రభుత్వంకు అధికారులు వారధిగా ఉండి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా నూజెండ్ల గ్రామం నందు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ జయరామరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మండలంలో ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా శ్రద్ధగా అధికారులు పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కాబట్టి
ఇప్పుడు మన గ్రామాల్లో అప్రమత్తంగా మంచి పారిశుద్ధ్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అంటువ్యాధులు ఇలాంటి సమస్యలు, జ్వరాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేసి గ్రామాల యొక్క పారిశుద్ధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. ఒక శాసనసభ్యునిగా నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ప్రజాప్రతినిధులకి సపోర్టుగా అధికారులు కూడా కలిసి పనిచేసినట్లయితే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. కరెక్ట్గా 10 నుండి 15 రోజుల లోపే ప్రతి గ్రామంలో కూడా మొత్తం డ్రైనేజీలన్నీ కూడా శుభ్రపరచాలి. మొదట 5 రోజుల్లో బల్బులు వేసేదానికి కూడా జనరల్ ఫండ్స్ నుండి బల్బులు ఖర్చు పెట్టండి. ఇవి 2 కూడా ప్రాధాన్యంగా తీసుకోండి. చీకట్లో నడిచేటప్పుడు పాము కాటుకు గురై చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలకి అభివృద్ధి ఇచ్చేటువంటి ప్రభుత్వం వచ్చింది, చీకట్లో వెలుగు నింపేటువంటి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి రాత్రిపూట గ్రామాల్లో వీధుల్లో చీకటి ఉండడానికి వీల్లేదు. చీకటిని పారదోలాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకి, అధికారులకి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. పంచాయతీ సెక్రటరీలు అందరూ రానున్న 5 రోజుల్లో ముందు బల్బులు, ఒక్క వీధిలో ఒక్క బల్బు కూడా వెలగకుండా ఉండటానికి వీల్లేదు. అన్ని బల్బులు వెలగాల. ప్రతి వీధిలో, సందులో, గొంతులో కూడా లైట్లు వెలగాలి. అట్లాగే డ్రైనేజ్ క్లీనింగు రేపటి నుండే ప్రారంభించాలి. ప్రతి ఊరు, ప్రతి డ్రైను శుభ్రపరచాలి. ఎప్పుడు వర్షాలు వచ్చినా ఏమొచ్చినా నీళ్లు నిలవకుండా, గుంటల్లో నీళ్లు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. మీ గ్రామాల్లో ఏదైనా బోర్లు ఇలాంటివి పనిచేయకపోతే అధికారుల దృష్టి తీసుకెళ్ళి వాటిని, ఆ బోర్లన్నీ పనిచేసి ప్రజలకు ఉపయోగంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఆర్డబ్ల్యూఎస్ఏ గారు చాలా వరకు చెరువులు నింపారు, అభినందనలు. ఇంకా మిగిలిన చెరువులు కూడా, మిగిలిన 2 చెరువులు కూడా రానున్న 4 రోజుల్లో అవి కూడా పూర్తి స్థాయిలో నింపాలని ఈ సందర్భం కోరుతున్నా. మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు, రామానాయుడు గారు వచ్చినప్పుడు గుళ్ళకమ్మ వాక్కి నీళ్లు కావాలని అడిగాము. అడిగిన వెంటనే మరి గుళ్ళకమ్మ వాక్ కూడా నీళ్లు ఇచ్చారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ స్కీములకు కానీ, అలాగే వ్యవసాయానికి కానీ ఆ గుళ్ళకమ్మ వాగు నీళ్లు ఉపయోగించి తాగునీరు, సాగునీరుకి రెండింటికి కూడా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో గుళ్ళకమ్మకి ఒక చెక్ డ్యాములు, ఒక 2 చోట్ల 3 చోట్ల చెక్ డ్యాములు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాము. మన మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అలా చెక్ డ్యాములు వస్తే నీళ్లు మన ప్రాంతంలో ప్రతి 10 కిలోమీటర్లకి ఒకటి, భవిష్యత్తులో ప్రతి 5 కిలోమీటర్లకు కూడా ఒక చెక్ డ్యామ్ తీసుకొస్తే ఒక పక్క భూగర్భ జలాలు పెరుగుతాయి, మరో పక్క వ్యవసాయానికి, తాగునీరు, పశువులకు నీరు, ప్రజలకి మంచినీళ్ళకి అవసరాలకి చాలా బాగుంటుందని చెప్పేసి కోరుతున్న ప్రణాళిక చేశాము. అట్లాగే మంచి బ్రిడ్జిలు కూడా గుండ్లకమ్మ వాగు మీద గతంలో నేను రాజ్కుమార్ గారి టైంలో ఒక బ్రిడ్జ్ కట్టారు. నా టైంలో 2వ బ్రిడ్జ్ కట్టాము. 2014-19 మధ్య. ఖచ్చితంగా రానున్న 1.5 yearలో మళ్ళీ మరో 2 బ్రిడ్జిల్ని గుండ్లకమ్మ వాగు మీద పూర్తి చేస్తామని కూడా, దానికి ఎంపీ గారితో కూడా మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొచ్చాము. దాన్ని తొందరలోనే ప్రారంభించి ఆ బ్రిడ్జిలు కూడా పూర్తి చేస్తాం. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.